విద్యార్థులతో పాటు నడి రోడ్లో వీడ్చుకొని పోతూ పోలీసు అధికారులు వ్యవస్థ ఏం చేస్తుంది? ఎంత దుర్మార్గంగా అంటే ఒక గవర్నమెంట్కే కొమ్ముగాస్తూ ఒక గవర్నమెంట్ చేస్తున్న దుర్మార్గమైన నీచమైన చర్యలకి పోలీసు అధికారులని నేను ఎంతో గౌరవిస్తాను. నాకు తెలిసిన పోలీసు అధికారులు చాలామంది ఉన్నారు. వారితో నేను డైలీ మాట్లాడుతున్నప్పుడు వారిని రోజు వారి నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను. వారి కోసమే కదండి, దేశ అధికారుల కోసం. బైబిల్ గ్రంథంలో 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో దేశ అధికారుల కోసము అందరూ సుఖశాంతులతో వర్ధిల్లినట్లుగాను ఏమండి ప్రార్థన చేస్తాం. ఒక క్రైస్తవునిగా, దేవుని పాత్రగా, దేవుని సేవకునిగా అనుదినము అనుక్షణము దేశం బాగుండాలి, దేశ ప్రజలు క్షేమంగా ఉండాలి, దేశంలో ఉన్న భారతదేశ ప్రజలు బాగుండాలి అని ఈరోజు చూస్తూ ఉంటే ఢిల్లీలో జరిగిన ఆ ఘోరమైన చర్యలు ఈరోజు మన ఏపీలో కూడా ఎంత దుర్మార్గంగా, విజయవాడ ప్రాంతంలో ఎంత దుర్మార్గంగా వారిని అరెస్టు చేస్తూ ఉన్నారు. నడి రోడ్లలో ఇది అన్యాయము. విద్యార్థుల యొక్క వారి లక్ష్యాన్ని వారి తల్లిదండ్రులు బాధ్యతలని ఈరోజు వారు తీసేసుకునే ఆ తరుణంలో వారు తల్లిదండ్రులుగా ఉన్న వారికి గురువులుగా ఈరోజు వారికి ఇస్తున్న రక్షణ ఏంటి? తల్లిదండ్రుల ఆశ నెరవేర్చే జయంగా పెట్టుకున్న విద్యార్థులు క్వశ్చన్ పేపర్స్ని లీక్ చేసి, ఆ లీక్ చేసిన కారణాన్ని బట్టి ఢిల్లీలో నిరసనలు, సమ్మెలు, స్ట్రైకులు, ఇది అన్యాయము అని ఢిల్లీ కోర్టు ఎదుట వారు ఉన్న తినక వారు ధర్నాలు చేస్తూ ఉంటే అక్కడ జరిగిన ఆ దాడిని, అక్కడ జరిగిన ఆ అన్యాయాన్ని ఈరోజు విజయవాడ ప్రాంతంలో కూడా ఏం జరుగుతుందో, విజయవాడ ప్రాంతంలో కొంతమంది విద్యార్థులు రోడ్డు మీద వారి యొక్క భావనని, వారు అభిప్రాయాలని తెలియజేసుకుంటే ఈరోజు ఏపీ రాష్ట్రంలో మరి ఏం జరుగుతుంది? విద్యార్థుల మీద చేయి చేసుకుంటూ ఉన్నారు. కొంచెం ఆలోచిస్తున్నారా? ఏమైపోతుంది నా భారతదేశం? ఏమైపోతుంది ఇండియా? ఏమైపోతుంది దేశ పరిస్థితి? అందరికీ కనువిప్పు కలగాలి. విద్యార్థి ఉంటేనే కదా నేటి బాలలే రేపటి పౌరులు అన్న మాటను మర్చారు. రేపటి పౌరులు అనే ముందు నేటి బాలలు అన్న సంగతి మర్చారు. ఆ బాలలే పౌరులుగా మార్చబడి పౌరత్వాన్ని స్వతంత్రించుకొని, ఆ బాలలే స్వతంత్రించుకునే ఆ పౌరత్వాన్ని అన్యాయంగా, దుర్మార్గంగా, నీచంగా ఎవరో అమౌంట్ తీసుకొని, లంచం తీసుకొని ఎవరో ఒకరు చేసిన తప్పుకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా మనశ్శాంతి లేక, విద్యార్థులుగా ఉన్న వారందరూ కూడా ఎంతో కన్నీళ్లు గారుస్తూ, నిరసనలు చేస్తూ, స్ట్రైకులు చేస్తూ ఉంటే స్త్రీలని ఎంత దుర్మార్గంగా తీసుకెళ్తున్నారండి. నడి రోడ్లు విడుచుకొని పోతున్నారు. పోలీస్ స్టేషన్లో ఆందని యాను ఎక్కిస్తూ ఉన్నారు. పోలీసు వెహికల్ మీదకి అటొకళ్ళు ఇటొకళ్ళు నలుగురు పట్టుకొని విద్యార్థులను తీసుకెళ్తాం. ఎంత దుర్మార్గ చర్య అండి. ఇది అన్యాయం కాదా? ఇది దుర్మార్గం కాదా? ఈరోజు ఏపీ రాష్ట్ర మంత్రి వర్యులు మరి మేమైతే చాలా రెస్పెక్ట్ ఇస్తాం, చాలా గౌరవిస్తాం. మరి అమరావతి విషయంలో చాలా ఆయన కష్టపడుతున్నాడని మేము చాలా కనపరుస్తూ ఉన్నాం. కానీ ఈరోజు విజయవాడ ప్రాంతంలో జరుగుతున్నది ఏంటి? విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయటం ఏంటండి? ఏమైపోతుందండి? భారతదేశంలో ఉన్న విద్యార్థులు ఏమైపోతారు? యువత వారు ఉంటేనే కదా పరికరాలు. ఈరోజు అంతరిక్షంలోకి రాకెట్ పోతుంది అంటే ఎవరి భాగ్యము? వారు చదివిన విద్యను ఉంచే కదా సైన్స్గా, ఒక సైన్స్ వ్యవస్థని ఒక విద్యార్థే కదా కనిపెట్టింది. ఆ సైన్స్ కనిపెట్టడానికి ముందు విద్యార్థి విద్య నేర్చుకుంటేనే కదా. ఆ నేర్చుకున్న విద్యని, ఆ తరుణాన్ని, ఆశని నెరవేర్చుకునే తరుణము